ఈడీ కస్టడీలో కవిత దినచర్య, భగవద్గీత ధ్యానం. సో రైట్, ఆల్రెడీ దొంగతనం కేసులో ఇరికినాక ఎన్ని ధ్యానాలు చేస్తే ఏం ఫైదా? సో ఏకాదశి సందర్భంగా ఉపవాసన దీక్ష, ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు. మరోసారి కవితను కలిసిన కేటీఆర్, ఇవాళ భేటీ కానున్న తల్లి శోభ. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గీతా పఠనం, భగవద్గీత నామకరణతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాసన దీక్షలో ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పనులు అందించారు. అంబేద్కర్ జీవిత గాథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్, శోభకే నాయర్ రాసిన రామ్ విలాస్ విశ్వనాథ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఇండియా పాలిటిక్స్ పుస్తకాలను ఆమె అడిగి తెప్పించుకున్నారు. రైట్. సో లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత సో ఈడీ కస్టడీలో ఉన్నారు. సో ఆదివారం వరకు 7 రోజుల కస్టడీ ఉంటారు. దాని తర్వాత ఈడీ ఏమో ఆమె కస్టడీ ఇంకా పొడిగించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పొడిగించే ప్రయత్నం ఈడీ చేస్తుంది. ఇక జైలు ఉన్న కవిత ఇక ఏం చేస్తాం, ఇక నార్మల్గా ఇక ఏ దిక్కు లేనప్పుడు ఇక దేవుడే దిక్కు అంటారు కదా. సో ఇక గట్ల ఇక దేవుని భగవద్గీత బుక్ ముంగడ పెట్టుకొని ఇక భగవద్గీత చదువుతుంది అండ్ అలాగే ధ్యానం ఉపవాసం చేస్తుంది. అంటే ఏంటంటే ఒక సింపతి క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ తనకి రీసెంట్గా ఈడీ నుంచి ఏంటంటే తల్లిని కొడుకుల్ని కలిసే ఛాన్స్ ఇప్పించాలని చెప్పేసి తను కోరిన పిటిషన్కి కూడా ఆమోదం వ్యక్తం చేసి కోర్టు. సో ఈరోజు నిన్న కేటీఆర్ కలిసిండి అండ్ ఈరోజు వచ్చేసి వాళ్ళ తల్లిని కూడా కలిసే ఛాన్స్ ఉన్నది. సో ఇటు తల్లిని కలుస్తుంది, అన్నని కలుస్తుంది, అందరినీ కలుస్తుంది, కానీ కొడుకుని కలుస్తుంది, కానీ తండ్రిని మాత్రం కలుస్తలే. అండ్ అలాగే తండ్రి కూడా కలవనికి కూడా చేస్తలే. ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకుంటారు, చిల్ అవుతారు. ఇక ఈడైతే కవిత కలుస్తారు. ఇక చూడరు ఎంత మంచిగా దండం పెడుతుందో. రైట్. సో మొన్ననేమో జైలుకు పోయేటప్పుడేమో చేయి ఊపుడు కానీ సో విక్టరీ చూపిస్తుంది. ఈరోజు ఏమో ఇగో ఇట్లా. సో ఇక ఏకాదశి వచ్చే నేపథ్యంలో సో తను ఉపాసాలు కూడా చేస్తుందంట ఆడ జైల్లో కూర్చొని. ఇక ఏడు దాకా వస్తుంది ఈ ఉపాసం అనేది చూడాలి. సో ఇది కవితకు సంబంధించిన న్యూస్. ఇంకోటి